తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన మీద? పరిటాల కుటుంబం ఎన్ని కేసులు ఉన్నాయి? వాళ్ళు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదా పరిటాల సునీత? ఇవన్నీ ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఒక కేసులోనైనా ఆయన నిందితుడిగా పేర్కొన్నారా? లేదే. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? ఇది సమంజసం కాదు. ఇది మా పార్టీ వ్యవహారం మేము చూసుకుంటాం. మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో ఎవరికి ఇవ్వకూడదో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారు. ఈ ఎవరి పార్టీలో వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి ఇస్తారు. కానీ మీరేదో ఆరోపణలు చేసి ఈ విధంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తే మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాం, పల్నాడు జిల్లాలో యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైపు, కాసు మహేష్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. మేమందరం ఒకే మాట మీద ఒకే బాట మీద నడిచే కార్యక్రమం చేస్తాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. రెండో విషయం, కాసు కుటుంబం మీద ముద్ర వేశారు, మాట్లాడాడు, ఏదేదో మాట్లాడాడు. ప్లస్ డిగ్రీ కాలేజీ అనేది ఎక్కడ నడవట్లేదు, మనకు తెలిసిన విషయమే. డిగ్రీలో పిల్లలే జాయిన్ అవ్వట్లేదు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు వచ్చిన తర్వాత వృత్తి విద్యా కోర్సు ఉంది. డిగ్రీ కాలేజీలో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు. సంవత్సరానికి 10 మంది 5 మందితోటి కాలేజీ నడపలేం కదా. ఇలాంటి తరుణంలో ఆ యొక్క ఏదైతే హైకోర్టు నుంచి తీసుకొని, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని, గవర్నమెంట్ దగ్గర తీసుకొని చట్టం ప్రకారం ఇది మార్పిడి చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈరోజు కాలేజీ అభివృద్ధి కోసం, లేకపోతే అక్కడ స్కూల్ నడుస్తూ ఉంది, ఆ స్కూల్ మీద విద్యకి కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే విషయం కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి, కాసు వెంగళరెడ్డి గారి గురించి మాట్లాడే అంత అనుభవం లేదు నీకు, వయసు కాదు. వాళ్ళు పెద్ద మనుషులు, చాలా పెద్దరికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎందుకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చేయటంలో ఇప్పటికీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి ముద్ర అనేది చిరస్థాయిగా ఉంటుంది. ఇన్ని ఇండస్ట్రీస్ హైదరాబాద్కి రావాలంటే ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసిన కృషి వలన ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉంది. చలనచిత్ర రంగం మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, పద్మాలయ స్టూడియోస్ కానీ ఇవన్నీ స్థలం కేటాయించి ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నాగార్జున సాగర్ కట్టడంలో కీలక పాత్ర పోషించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా సస్యశ్యామలంగా ఈరోజు వరి కానీ పంటలు కానీ వేసుకున్నారంటే దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు తీసుకొచ్చిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో నిందలు వేసే కార్యక్రమం చేసి ఇవన్నీ చేసే కార్యక్రమం సరైన పద్ధతి కాదు. ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, కేసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని పరకామణి కేసు పెట్టారు. ఆయన్ని పిలుస్తారు ఒకరోజు సిట్టుకి. ఏమండి, గుడిలో సెక్యూరిటీ కానీ ఇలాంటి కౌంటింగ్ ఇది కానీ చూడాల్సింది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్. చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగా చైర్మన్ గారిని పిలిచే కార్యక్రమం అయింది. అంటే ఆ డ్యూటీలు కూడా చైర్మన్ గారు చేయాలా? ఎంత దారుణమైన అంశం. అలానే జోగి బ్రదర్స్ పాపం అన్యాయం, వాళ్ళకి ఏమీ తెలియని పాపానికి అతని చేత పేరు చెప్పి జనార్దన్ రావు చేత ఆయన లిక్కర్ కేసులో ఈరోజు ఇరికించే కార్యక్రమం చేసి ఆ కుటుంబాన్ని అందరం కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈరోజు మేము చెప్పాం. వాస్తవాలు అన్యాయంగా కేసులో ఇరికించారు, వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉద్దేశంతో మాట్లాడినందువలన ఈరోజు ఈ విధంగా వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత ఆరోపణలు చేయటం సమంజసం కాదు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం.